హలో ఫ్రెండ్స్, నేను మీ వసీం అండ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ మెడిసిన్స్ బాబు. చాలామంది కామెంట్ చేసినారు హార్ట్ అటాక్ గురించి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి వీడియో చేయండి అని. సో వాళ్ళ కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. నవ్వేడేస్లో ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లం అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి డిఫరెంట్ తెలియక చాలామంది హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే అని చెప్పి ఏదో ఒకటి గ్యాస్ట్రిక్కి ట్యాబ్లెట్స్ వేసుకొని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఈ జనరల్ అవేర్నెస్ అనేది హార్ట్ అటాక్కి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఏమనేది మనం తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఇదే విధంగా హార్ట్ అటాక్ వస్తే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు అనేది హార్ట్ అటాక్ వస్తుంది. నా వీడియోస్లో మోస్ట్ కామన్ అయిపోయింది ఈ హార్ట్ అటాక్ అనేది. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి ఈ హార్ట్ అటాక్ అనేది అటాక్ అవుతూ ఉంది. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ మెడిసిన్స్ బాబు. ఫస్ట్ పాయింట్, హార్ట్ అటాక్ అంటే ఏమి? మన హార్ట్కి బ్లడ్ సప్లై చేసే కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. ఆ బ్లడ్ వెజల్స్ని కార్నరీ అర్టరైటిస్ అంటాము. ఈ కార్నరీ అర్టరైటిస్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది హార్ట్కి. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ హార్ట్ అటాక్ 3 స్టేజ్లో ఉంటాయండి. ఫస్ట్ మైనర్ హార్ట్ అటాక్, సెకండ్ స్టేజ్ మేజర్ హార్ట్ అటాక్ అండ్ థర్డ్ స్టేజ్ నెస్సీ హార్ట్ అటాక్. ఈ మైనర్ హార్ట్ అటాక్లో మన హార్ట్ బ్లాకేజ్ అనేది తక్కువ శాతం ఉంటుంది. ఈ మేజర్ హార్ట్ అటాక్లో మన హార్ట్ డ్యామేజ్ అనేది 50% వరకు ఉంటుంది. అండ్ ఈ నెస్సీ అనేది మోస్ట్ డేంజర్ హార్ట్ అటాక్. ఇది ఫైనల్ స్టేజ్ అంటాము. కొందరికి వచ్చి ఒకేసారి నెస్సీ హార్ట్ అటాక్ అవుతుంది. ఈ నెస్సీ హార్ట్ అటాక్లో 70% మన హార్ట్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనిషి బతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. అండ్ ఈ హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏమేమి అంటే 6 రీజన్స్ ఉన్నాయండి హార్ట్ అటాక్ రావడానికి. నెంబర్ 1 ఒబిసిటీ. హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఒబిసిటీ అండి. ఎక్కువగా బరువు పెరగడం, ఒబిసిటీ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సెకండ్ 1 డయాబెటిక్ అండి. ఈ డయాబెటిక్ మన బాడీలో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ లేకపోతే 100% హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ అనే కాదు, ఈ డయాబెటిక్ వల్ల స్టార్టింగ్ పాయింట్ ఇది. అన్ని రోగాలకి మన బాడీలో డయాబెటిక్ వల్ల స్టార్టింగ్ పాయింట్. డయాబెటిక్ అనేది కంట్రోల్లో లేకపోతే మన బాడీలో అన్ని రోగాలు అనేది వస్తుంది. ఈ డయాబెటిక్ గురించి క్లియర్గా నేను ఇంతకుముందు వీడియో చేసినాను. మీరు వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డయాబెటిక్ గురించి క్లియర్గా ఉంది ఆ వీడియోలో, మీరు ఒకసారి వాచ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్ ఏమంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది, బీపీ అనేది కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ ఫోర్త్ 1 వచ్చి కొలెస్ట్రాల్ అండి. సన్నగా ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది బాడీలో. లావుగా ఉంటేనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, సన్నగా ఉన్నారు వీళ్ళకేం కొలెస్ట్రాల్ ఉండదు అని అనుకోవద్దండి. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో అయితే ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయినప్పుడు, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ గుడ్ కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువ అయిపోయినప్పుడు మన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ 1 మన హ్యాబిట్స్ అండి. మన లైఫ్ స్టైల్లో ఉండే హ్యాబిట్స్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా కన్జ్యూమ్ చేయడం వల్ల మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. నవ్వేడేస్లో ప్రతి ఒక్కరికి మెయిన్ కాజెస్ ఏమంటే ఈ స్మోకింగ్, డ్రింకింగ్, దీనివల్లే అనేది హార్ట్ అటాక్ వస్తూ ఉంది. అండ్ ఇదే విధంగా 6th రీజన్ ఏమంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చుంటే జెనెటిక్ రీజన్ వల్ల కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయండి. ఈ 6 రీజన్స్ మనకు హార్ట్ అటాక్ వచ్చే రీజన్స్. ఈ హార్ట్ అటాక్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డిఫరెన్సెస్ ఏమనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో మనకి చెస్ట్ బర్నింగ్గా ఉంటుంది అండ్ మంటగా ఆ విధంగా ఉంటుంది. హార్ట్ అటాక్లో వస్తే మనకు చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. చెస్ట్ పైన ఎవరో వెయిట్ పెట్టినట్టు, ఎవరో ప్రెస్ చేసేసినట్టు, బ్రీత్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది. ఇది హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్ అండి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో మనకెప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల బర్నింగ్ అయ్యి మంటగా అయినప్పుడు మనకు స్వెట్టింగ్ అనేది రాదు. ఈ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్లో మనకు ఎక్కువగా హార్ట్ అటాక్ అండ్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ బ్రీత్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బందిగా పడుతూ ఉంటారు. బ్రీత్ కూడా వాళ్ళకి సరిగా అందదు. ఆ విధంగా మనకు సిమ్టమ్స్ అనేది ఐడెంటిఫై చేసి హార్ట్ అటాక్ ఏమి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమనేది మనం తెలుసుకోవాలి. అండ్ మోస్ట్ ఏమంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా నడవలేకపోతూ ఉంటారు. అసలు కొంచెం ఒక 2 అడుగులు వేసినా కూడా చెస్ట్ పెయిన్ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడాలని ట్రై చేసినప్పుడు కూడా
ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆ చెస్ట్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇంక్రీజ్ అవుతా లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర నుంచి ఈ మెడసరాలు, ఈ మెడ దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లాగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాము. ఈ పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీ హార్ట్ అటాకే అని మనం ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర ఇమీడియట్గా తీసుకుని వెళ్ళాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకోటి, మనకి ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ పెయినా లేదా గ్యాస్ట్రిక్ పెయినా అనేది తెలుసుకోవడానికి ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ కరోనా పాండమిక్ పీరియడ్లో ప్రతి ఒక్కరూ ఈ పల్స్ ఆక్సిమీటర్ని యూజ్ చేసినారు. ఈ పల్స్ ఆక్సిమీటర్ పని ఏమి, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, లోగా ఉందా నార్మల్గా ఉందా అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్కి ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే బాడీలో ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయి ఉంటే హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పల్స్ ఆక్సిమీటర్లో చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ నార్మల్గా ఉంది అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి అండ్ చెస్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఏమి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ పేషెంట్కి చెస్ట్ పెయినే అండ్ హార్ట్ అటాకే అని క్లియర్గా మీకు ఈ సిమ్టమ్స్ చూసి ఐడెంటిఫై చేసిన తర్వాత డాక్టర్ దగ్గర పేషెంట్ని పిలుచుకొని పోక ముందు ఫస్ట్ ఎయిడ్ ఏమేమి చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సిపిఆర్ ఎట్లా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూసి నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాని విషయము టాపిక్ దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇట్లు మీ మెడిసిన్స్ బాబు వసీం.